ఇదే సమయంలో కర్నూలు నుంచి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో పెద్ద ప్రమాదం తప్పింది. కర్నూలు 2వ బెటాలియన్లో 2 అంతస్తుల బిల్డింగ్లోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో బెటాలియన్ సభ్యులు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం ఇప్పుడు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఏపీఎస్పీ బెటాలియన్కి పెద్ద ప్రమాదం తప్పింది. భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి బిల్డింగ్ 2 అంతస్తుల బిల్డింగ్లో ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో బెటాలియన్ సభ్యులు ట్రైనింగ్ గ్రౌండ్కు వెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. బిల్డింగ్ కూలిన సమయంలో ట్రైనింగ్ సభ్యులు ఎవరైనా అక్కడ ఉండుంటే ఏ స్థాయిలో ప్రమాదం ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అందరూ గ్రౌండ్కు వెళ్లడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి హరికిషన్ మనకు అందుబాటులో ఉన్నారు. హరికిషన్, ఏం జరిగింది? ఇంత పెద్ద బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడానికి దాని నిర్మాణంలో లోపాలున్నాయా? ఏం జరిగింది? ఆ సమయంలో ఎవరు లేరా అక్కడ? ఈశ్వర్, మొత్తానికి మాత్రం ఒక పెను ప్రమాదం ఈ రోజు చాలా మంది ప్రాణాలని కాపాడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిద్రలేసి ప్రతి ఒక్కరు కూడా మంచి ముఖాలే చూశారని మాత్రము అక్కడ ఉన్న పోలీసులు ఒకరికొకరు చెప్పుకోవడం కొత్తమెరుపుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ 2వ బెటాలియన్ ఉంది. ఇక్కడ చాలా కాలం నుంచి కూడా ఇక్కడ ఈ బెటాలియన్ రన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ పురాతన భవనాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కూలినది కూడా పురాతన భవనాన్ని. ఏదైతే ఈ కూలిన ప్రాంతం అంతా కూడా ఇక్కడ మరుగుదొడ్లు, మూత్ర విసర్జన సంబంధించిన పార్ట్ ఉంటుంది. ఒక్కసారిగా అందరూ కూడా భోజనాలు చేసి ఆ బిల్డింగ్ లోకి వచ్చి ఆ డ్రెస్అప్ అయి ఒక్కసారి బయటికి వెళ్ళిన కరెక్ట్ గా ఒక 10 నిమిషాల సమయంలోనే పెద్ద శబ్దంతో కుప్ప కూలిపోయింది. ఆల్రెడీ ఆ ఇటుకలు కూడా పూర్తిగా నానిపోయి ఆ బిల్డింగ్ సంబంధించిన స్లాబ్ కూడా పూర్తిగా ఇరిగిపోయిన దృశ్యాలు కూడా మనం మన ఛానల్లో చూడొచ్చు. ఒక ఇద్దరు మాత్రం ఆ లోపల ఉండి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాళ్ళకి కూడా ప్రమాదం లేదు. ఒకసారిగా ఈ వార్త దావనంలా వ్యాపించడంతో పోలీసు అధికారులు టెన్షన్ నెలకొనింది. తమ వారికి ఏమన్నా అయిందా అన్న ఆతృతతో ప్రతి ఒక్కరు కూడా ఆ బెటాలియన్ వారికి ఫోన్ చేసి అక్కడ జరుగుతున్న పరిస్థితులపై కూడా ఆరా తీయడం జరిగింది. మొత్తానికి మాత్రం హరికిషన్, మనం దృశ్యాల్లో చూస్తున్నాము. బిల్డింగ్ కుప్పకూలిన ఒక భాగం కుప్పకూలిన దృశ్యాలు. అది చూస్తుంటే ప్రమాదం పెద్దదే, కానీ అదృష్టవశాత్తు అందరూ బయటపడ్డారు ప్రాణాలతో. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. ఒకరిద్దరు స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది, ఇంత పురాతన భవనంలో ఏ రకంగా ఇక్కడ ట్రైనింగ్ నిర్వహిస్తున్నారు, బెటాలియన్ నిర్వహిస్తున్నారు? ఖచ్చితంగా ఈశ్వర్, ఇది మాత్రం మనము చెప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులకు అత్యాధునిక సదుపాయాలతో ఖచ్చితంగా ప్రతిదీ సౌకర్యవంతంగా చేస్తామన్న ప్రభుత్వాలు ఇక్కడికి వచ్చే ఇక్కడ వాస్తవ విషయానికి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తేట తెల్లమవుతున్న పరిస్థితి ఈ రోజు సంఘటనతో మనకు స్పష్టమవుతుంది. పురాతన భవనం అలాగే ఇటుకలన్నీ కూడా బయటపడి ఇప్పుడు పైగా వర్షాకాలంలో పురాతన భవనంలో ఉండడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నా. అటువంటిది 300 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ వచ్చి ఇక్కడ అదే భవనంలో ఉంటూ బయటికి వెళ్తూ వస్తూ ఈ రోజు ఆ ప్రమాదానికి గురైన తీరు ఒకసారి అక్కడ చూస్తే గుండెలు జల్దరించిపోయినాయి ఒక్కొక్కరికి. ఒకవేళ నిజంగా ఆ సమయంలో కూలుతున్న సమయంలో లోపల ఉంటే ఆ పరిస్థితి ఊహించడానికే చాలా కష్టంగా ఉంది. కాబట్టి అధికారులు మాత్రం, ఎందుకంటే కానిస్టేబుల్స్ కాబట్టి అధికారుల మీద ప్రభుత్వం మీద వ్యతిరేకత తర్వాత ఎటువంటి చెప్పలేరు కాబట్టి, కానీ బయట మాత్రం జనాలు పెద్ద ఎత్తున దీనిపైన విమర్శలు మాత్రం గుప్పిస్తున్నారు. ఒక పక్క రక్షించాల్సినటువంటి పోలీసులకు రక్షణ కరువైన పరిస్థితి ఈ రోజు కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రభుత్వాలు చేస్తున్నవి మాత్రం చాలా తేడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పురాతన భవనాలకు సంబంధించి అటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా దానిపైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా మార్చాల్సిన అవసరం ఉందని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. రైట్ హరికిషన్.